రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం అరటి తోటలో ఉన్నాం. అరటి తోటలో ప్రస్తుతం చాలామంది మాకు రైతులు అడుగుతున్న సందేహాలు ఏంటంటే గెల ఇంకా రావట్లేదు, లేకుంటే మేల్ ఫ్లవర్ ఇంకా ఇప్పుడు బయటకు వస్తుంది, అది ఇప్పుడే గెల వచ్చింది, వీటికి ఏం వదలాలి సార్ అని మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మనతో కృష్ణారాం రెడ్డి సార్ ఉన్నారు. సార్, ఇప్పుడు మనకు చాలామంది రైతులు మీకు చెప్పారు కదా సందేహాలు, ఇంకా గెల రావట్లేదు, మగపు ఇప్పుడే బయటకు వచ్చింది, గెల ఇప్పుడే దిగింది. సో దీనికి ఎటువంటి న్యూట్రిషన్ అనేది రైతులు వాడితే వాళ్ళ పంట బాగా దిగుబడి వస్తుంది చెప్తారు? ఖచ్చితంగా. రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మీ కృష్ణారాం రెడ్డి. సో ఇందాక సతీష్ అడిగిన క్వశ్చన్లు నన్ను చాలామంది రైతులు ఒక 4-5 రోజుల నుంచి కంటిన్యూస్గా అడుగుతున్నారు. ఒకటి, 10 నెలలైనా ఇంకా గెల ఇనిషియేట్ కాలేదు, లేదు ఇప్పుడే మేల్ ఫ్లవర్ ఇనిషియేట్ అయింది, లేదు ఇప్పుడే కొంచెం బంచ్ బయటకు వచ్చింది, టైట్లు కావాలి. సో ఈ 3 ప్రాబ్లమ్స్కి న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే పోషక యాజమాన్యము ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలామంది రైతులు అడిగినారు. సో ఖచ్చితంగా దానికి మనం చెప్తాము. రైతులు ఎక్కడున్నా కూడా ఈ షెడ్యూల్ పాటించండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి 3 స్టేజ్ల్లో ఉన్న వాటికి సో పోషక యాజమాన్యంలో మొదటిగా కావాల్సినది భాస్వరము, మెగ్నీషియము, సల్ఫరు, బోరాను, జింక్. సో ఇప్పుడు మనము కాయల మీద యాజమాన్యం చూసినాము. ఆల్రెడీ కాయల సైజు వచ్చిన దాని మీద మనం కే పవర్, కేమెగాలైట్తో పోయినాము. సో ఇప్పుడు ఈ 3 స్టేజ్ల్లో ఉన్నవి అంటే ఇంకా రాకపోవడము, ఇప్పుడిప్పుడే రావడము, లేదా ఇంకా ఇప్పుడే మొత్తము హస్తాలన్నీ వదలడము. సో ఈ 3 స్టేజ్లో దానికి కావాల్సిన మనం యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి భాస్వరం ఎక్కువ ఉండాలి. సో భాస్వరం ఎక్కువగా ఉండాల్సింటే మన దగ్గర ఉన్న డ్రిప్ ఎరువుల కాంబినేషన్లు ఏమున్నాయి? ఒకటి పాత కాంబినేషను 0-52-34. సో కొత్త కాంబినేషను 0-40-40. సో మెగ్నీషియము, సల్ఫర్ కోసం ఏం చేద్దామంటే మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, దాన్ని మనం డ్రిప్లో వదిలిద్దాం రైతులకి. దాని తర్వాత మనకు కావాల్సిన మేజర్ న్యూట్రియంట్స్ వచ్చేసి బోరాన్ అండ్ జింక్. సో దీనికి భూ సమృద్ధి అని ఇద్దాం. పాస్పో పవర్ అని ఒక ఎకరాకి 1 నుంచి అంటే తీవ్రతను బట్టి 1 నుంచి 2 లీటర్లు మనం డ్రిప్లో వదులుకుంటే డిఏపి మొత్తం మొక్కకు అందుతుంది. సో దానివల్ల బంచ్ ఇనిషియేషన్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. అంటే ఓన్లీ కెమికలే కాకుండా న్యూట్రియంట్, కెమికల్, బయలాజికల్ ఈ 3 మెథడ్స్ ద్వారా ఈ 3 ప్రాబ్లమ్స్కి మనం రైతులకు సొల్యూషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో రైతులందరూ మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ 3 స్టేజ్లో ఉన్న పంటకు కావాల్సినది భాస్వరం, మెగ్నీషియం, సల్ఫరు, బోరాను, జింక్. సో ఈ కాంబినేషన్స్ మనం రిలీజ్ చేస్తే తొందరగా రైతులకి గెల ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత మనం పొటాషియం ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, అప్పుడు మనం పొటాషియము, మెగ్నీషియము, సల్ఫర్తో కాంబినేషన్లో పోవచ్చు మనం. సో ఇది దీని గురించి రైతులకు వివరణ. సో దయచేసి ఇవి పాటించండి. సో ఈ మార్చి వరకు మనము ఎంతో కొంత మనకి మంచి రేట్లు ఉంటాయి కాబట్టి ఈ గెల యాజమాన్యం చేసుకొని మంచి దిగుబడి సాధించవలసిందిగా రైతు సోదరులను కోరుతున్నాము. ధన్యవాదాలు.